హాయ్ అండి, వెల్కమ్ టు తెరిసా మానేపల్లి ఛానల్కి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి. సో ఇగోండి, ఈరోజు సండే కదండి, చర్చ్కి వెళ్ళాం. సో మేము ప్రేయర్ మీటింగ్ చేసుకుని చర్చ్కి వెళ్ళి సో ఇప్పుడే వచ్చాం. ఇప్పుడైతే వంటలో బిజీ అయ్యాం అనమాట, వంట చేయడానికి. ఇంకా తమ్ముడు వెళ్ళారు అనమాట మార్కెట్కి. ఈరోజు ఏంటంటే మటన్ చికెన్ తీసుకురమ్మని చెప్పాం. తమ్ముడు వెళ్ళారు తేడానికి. సో ఇప్పుడైతే వాటిలన్నిటికీ నేను రెడీ చేయడానికి మనీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి ఇప్పుడే స్టవ్ మీద రైస్ పెట్టాను. రైస్ అవుతుంది. సో బిర్యానీ అంటే ఈ సమ్మర్లో ఈ ఎండ వేడికి బిర్యానీ తినాలనిపించింది, ఎందుకంటే చాలా హాట్గా వేడిగా ఉంటుంది కదండి, కారం మసాలా అది. సో అందుకే సింపుల్గా వైట్ రైసే చేస్తున్నాను అనమాట, నార్మల్ రైస్. సో ఇవన్నీ రైస్ పెట్టాను, స్టవ్ మీద అవుతుంది. ఇంకా చికెన్ అది తేవాలి, తెచ్చిన తర్వాత అవన్నీ రెడీ చేసి పెడతాం అనమాట. ఈరోజు అక్క వండుతారు. అక్క యాక్చువల్లీ సండే ఇప్పుడు అక్కే వండుతారు అనుకోండి. మటన్ స్పెషల్ ఏమైనా ఉంటే ఇలాంటివి అని. సో ఈరోజు కొంచెం బోరింగ్గా ఉంటుంది, ఎందుకంటే మా చిన్నక్కలు ఈరోజు రాలేదనమాట. వాళ్ళు మధురవాడ చర్చ్కి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళు లేకపోవడం వల్ల చాలా బోర్ కొడుతుందండి. సండే వస్తే యాక్చువల్లీ మేము సండే చర్చ్ తర్వాత వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళు వస్తే బాగుంటుంది, ఇల్లంతా హడవిడిగా సందరగా గోలుగా చాలా బాగుంటుంది. సో ఈరోజు వాళ్ళు రాలేదు, వాళ్ళని మిస్ చేస్తున్నారండి చాలా. సో ఇప్పుడైతే ఇవ్వండి మసాలా వీటికి అన్నిటికీ ఉల్లిపాయలు అవి కట్ చేయడానికి వాటర్ అవి తీసాను. సో ఇప్పుడు అవన్నీ తీసి ఉల్లిపాయలు టమాటీలు అన్నీ కట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఇవ్వండి టమాటీలు అన్నీ ఫ్రిడ్జ్లో నుండి తీస్తున్నాను, పచ్చిమిరపకాయలు అవి కట్ చేయడానికి. యాక్చువల్లీ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి, బిర్యానీ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ సమ్మర్కి నిన్న మాత్రం మాకు ఇక్కడ కొంచెం వర్షం చిండి పడ్డాయండి, కొంచెం చల్లగా ఉంది, బాగుంది. మార్నింగ్ అయితే చిన్న వర్షం పడింది, కురిసింది. చాలా తక్కువ లేండి, ఎక్కువ ఏం కాదు. సో ఇప్పుడైతే ఇవ్వండి టమాటీలు వేస్తాను. మా వాళ్ళు ఈ మధ్య వీడియోస్ పెట్టలేదండి, వాళ్ళ నుంచి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు, పెట్టండి అనుకొని చెప్పేసి అడుగుతున్నారు. సో తప్పకుండా ఏంటి పెడదాం. కొంచెం ఈ వేడికి వర్క్ ఎక్కువ అవడం వల్ల దాంతో ఏంటంటే ఎక్కువ వర్క్ వీడియోస్ చేయలేకపోయాను. సో అందుకే ఏమనుకోవద్దు, సారీ అండి వీడియోస్ చేయకపోవడం వల్ల. సో అల్లం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు, కానీ ఏం చేయాలండి, ఇలాంటివన్నీ మరి ఫ్రిడ్జ్లోనే కదా పెడతాం, బయట నుంటే పాడైపోతాయి. సో ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఉంటాయి కదండి, సో ఇలా పెడుతూ ఉంటాం అన్నమాట. కొత్తిమీర అది అన్నీ తీసినట్టే రెడీ అయింది. ఓకే, సో ఇప్పుడు కట్ చేద్దాం పదండి. సో ఇవన్నీ ఇలాగా ఇంకా టమాటీలు అన్నీ పెట్టాను, ఇవన్నీ కట్ చేద్దాం. ఈరోజు మార్నింగ్ లేసామండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేశాను ఇంట్లోని. ఇడ్లీ అండ్ వేపిన శనగపప్పు ఉంది కదండి, వేపిన శనగపప్పు కొంచెం అందులో పల్లీలు వేసి చట్నీ చేశాను. సో బాగుందిలేండి ఈరోజు. యాక్చువల్లీ పిండి అది రుబ్బేసి పెట్టేస్తానండి. ఇడ్లీ ఏదైనా దోశ అయినా 2 days పెడతాను అనమాట. రోజు రుబ్బాలంటే కష్టం కాబట్టి అవ్వదు మార్నింగ్ టైంలోనే. అందుకే నేను ఏదైనా చేసినా సరే ఇడ్లీ అయినా దోశ అయినా 2 days పెట్టేస్తానండి. సో ఈరోజుకి రేపుకి యాక్చువల్లీ నిన్న పెట్టాను ఇడ్లీ, నిన్న ఈరోజు ఇడ్లీ అయ్యింది. రేపటికి సేమియా ఉప్మా చేస్తాను. యాక్చువల్లీ మొన్న దోశలు తిన్నాం 2 రోజులు, నిన్న అని ఈరోజు ఇడ్లీ తిన్నాం. సో రేపటికి మాత్రం సేమియా ఉప్మా చేస్తాను. సేమియా ఉప్మా చాలా బాగుంటుందండి, వేడివేడిగా నాకు చాలా ఇష్టం. సేమియా ఉప్మా బాగుంటుంది, ఉప్మా కన్నా సేమియా ఉప్మా నాకు ఇష్టం. అది కూడా వేడివేడిగా తినాలి, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. సో టిఫిన్లో లెక్క పెడితే మాత్రం ఫస్ట్ నాకు ఫేవరెట్ దోశ. దోశ అంటే చాలా ఇష్టం. ఇంకా రవ్వ దోశ అంటే మరిని, హోటల్కి వెళ్తే మాత్రం రవ్వ దోశ. ఆ రవ్వ దోశకి హోటల్లో చట్నీ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మాకు ఇక్కడ సాయిరామ్ పార్లర్ ఉందన్నమాట, అది చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకటి డైమండ్ పార్క్ దగ్గర ఉంది సాయిరామ్ పార్లరు, అది కూడా చాలా అక్కడ బాగుంటుందండి రవ్వ దోశ అది. సో ఆ సాయిరామ్ పార్లర్ డైమండ్ పార్క్ దగ్గరే మీల్స్ ఉంటుందండి.
చాలా బాగుంటుందంట మీల్స్. నేను ఎప్పుడు మీల్స్ అక్కడ టేస్ట్ చేయలేదు. నాకు ఎందుకంటే నాకు దోశలే ఇష్టం కాబట్టి ఎప్పుడు వెళ్ళినా సరే రవ దోశ తింటాను. రెస్టారెంట్ అంటే రవ దోశ, అది మార్నింగ్ అని ఎప్పుడు వెళ్ళినా సరే రవ దోశ. ఆఫ్టర్నూన్ వెళ్ళాం అనుకోండి, ఈవినింగ్ మార్నింగ్ అయితే మాత్రం రవ దోశ తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ అయితే మాత్రం వెళ్తే బిర్యానీ వెళ్ళండి రెస్టారెంట్లో. సో అలాగనమాట. వేడి ఎంత ఎక్కువ ఉందంటే ఈ 3 days వర్షం పడడం వల్ల కొంచెం వాతావరణం చాలా బాగుంది, కూల్ అనిపించింది. ఏసీ వేసుకునే పని లేదు, చక్కగా మాకు చల్లగానే అనిపించింది. ఎందుకంటే మాది డ్రిల్ కదండి, డోర్స్ అవి ఉంటే మాత్రం వర్షం పడినా ఒక 2-3 days తర్వాత వేడి అనిపిస్తుంది. మాకు అలా కాదు, డ్రిల్ ఉండడం వల్ల ఏంటంటే వర్షం పడిన ఒక 3-4 days వరకు మాకు కూల్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. చలి వేస్తుంది, దుప్పుడు కప్పుకొని పడుకుంటాం అంత బాగుంటుంది. అప్పుడు కదండి డాడీ కట్టి ఒక 25 years అయింది. అప్పట్లోనైతే ఎవరైనా డ్రిల్సే కదండి పెట్టారు. ఇప్పుడంటే మోడల్ అన్ని డోర్స్ వచ్చాయి. సో పాతకాలం మా నాన్నగారు డ్రిల్ పెట్టారు ఏంటి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ చలిదనం మిగతా వాళ్ళని చూస్తే అందరూ ఏసీలు వేసుకొని కూర్చుంటే వర్షం పడినా సరే ఏసీలో వేస్తారు. మేము అదే అనుకుని ఇంత చల్లగా ఉంది ఏసీ వేసుకున్నారు, అర్థమవుతుంది మాది డ్రిల్ కదా. ఆ డ్రిల్ వల్ల ఏంటంటే మాకు చల్లగా ఉంటుంది వాతావరణం, అసలు వేడి అనిపించదు, చాలా బాగుంటుంది. మా పార్లర్ దగ్గర కూడా అక్కడ ఫ్రంట్ డ్రిల్లేనండి, డోరు డ్రిల్ 2 పెట్టారు. దాంతో ఏంటంటే అక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడికన్నా అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది మా షాప్ దగ్గర. మా సింధికి ఆ షాప్ అంటే చాలా ఇష్టం, కూల్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అలాగా ఈరోజు అక్కలు వస్తే బ్రెడ్తో స్వీట్ చేద్దాం అనుకున్నామండి. అక్కకి చాలా ఇష్టం స్వీట్, ఎప్పుడైనా స్వీట్ చెయ్యి అని చెప్తూ ఉంటారు. దాంతో ఏంటంటే బ్రెడ్ది ఇప్పుడు రస్మలై ఎలాగండి అలాగే బ్రెడ్ రస్ అనమాట, చాలా బాగుంటుంది స్వీటు. ఒక వీడియోలో చూసాను, చాలా బాగుంది. సో ఈరోజు చేద్దాం అనుకున్న, అక్కలు రాలేదు, వచ్చుంటే భలేగా ఉండేది, ఎంజాయ్గా చాలా బాగుండేది. సో అవుతే మాత్రం ఒకసారి చూద్దాం. మళ్ళీ అక్క ఇగో నేను చెప్తాను చేయలేదు ఈరోజు చేసావా అని అంటారు. తను ఎప్పుడు వచ్చినా స్వీట్ ఇష్టం అనమాట. అందుకే మైదా గోధుమ పిండిని చూసారండి, గోధుమ పిండితో హల్వా ఉంటుంది, ఆ స్వీట్ బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా గోధుమ పిండి హల్వా అడుగుతూ ఉంటుంది అక్క. ఇంకా మా పాప ఉన్నారంటే అక్క పాప, తనకి పానీపూరి ఇష్టం. ఎప్పుడు వచ్చినా పానీపూరి చెయ్యండి అని రైస్ మరుగుతుందండి స్టవ్. సో ఇప్పుడైతే కటింగ్స్ అయిపోయండి. ఇదిగోండి ఇలా కట్ చేస్తానండి ఇది. సో ఇదిగోండి ఇలా కట్ చేస్తాను. యాక్చువల్లీ బంగాళదుంపలు తొక్కలు తీయకంటేనే ఇలా ఎప్పుడు కట్ చేస్తాను అనమాట. సో మటన్లో చాలా బాగుంటుంది ఇలాగ బంగాళదుంపలు ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే. సో అన్నీ ఇలా కట్ చేసి ఒక ప్లేట్లోనే వేస్తాను. ఇదేంచి ఇవి అండ్ రైస్ కూడా అయిపోయి వచ్చింది కటింగ్ అయ్యేలోపు. సో ఇదేంచి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేయడానికి అండి, చికెన్కి మటన్కి. సో ఇందులో ఇప్పుడు మసాలాలు వేస్తాను, అవి చూపిస్తాను మీకు. సో ఇవ్వండి ఇలాగ దాల్చిన చెక్క చిన్న ముక్క ఇందులోనే వేసేస్తానండి. వేసి ఎక్కువ మసాలా ఎక్కువ యూస్ చేయమండి, ఎందుకంటే మమ్మీ డాడీకి సూట్ అవుతుంది కదండి, అందుకే చాలా తక్కువ 2 మిరియాలు వేస్తాను. అండ్ ఆ తర్వాత ఏమొచ్చి 5 ఇంచు లవంగాలు అండ్ చిన్న ఫ్లేవర్. ఇది యాక్చువల్లీ ఫ్రై చేసినప్పుడు వేస్తారు, నేను ఇందులోనే గ్రైండ్ చేసేస్తాను. సో ఇదేంటి ఇందులోని ఇప్పుడు ఇందులోని కొంచెం జీలకర్ర ఎలాగో మేము పౌడర్ వేస్తాం కాబట్టి ఇందులో వేయవసరం లేదు. సో ఇలాగ దాల్చిన చెక్క అంతా ఇందులో స్టోర్ చేసుకుని ఇలా పెట్టుకుంటాం. సో ఇవన్నీ మసాలాలు అనమాట. సో ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేద్దామండి. సో ఇప్పుడు ఇలాగా మసాలాని మనం గ్రైండ్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇవ్వండి మటన్ కలుపుతున్నాను. తమ్ముడు తీసుకొచ్చాడు మటను వెళ్ళి. సో ఇలాగా వాష్ చేస్తున్నాను. మమ్మీకి చికెన్ నచ్చదండి, ఇష్టపడ్డాడు చికెన్. సో ఫిష్ కానీ మటన్ కానీ ఇష్టం అనమాట. సో నిన్న ఈవినింగ్ మొన్న తిన్నాం ఫిష్. సో మళ్ళీ ఫిష్ ఎందుకని చెప్పి ఈరోజు ఏం చికెన్ మటన్ తీసుకొచ్చాం. సో మటన్ అయితే ఇష్టంగా తింటారు మమ్మీ.
మటన్ చికెన్, సారీ చికెన్ తినరు, మటన్ ఫిష్. చిన్నప్పుడు నాకు మటన్ అంటే చాలా ఇష్టం ఉండేది. నాకు చికెన్ అసలు తినేదాన్ని కాదు, మటనే తినేదాన్ని. అలాగని ఎక్కువ ఏం కాదు, ఏది తిన్నా మేము చాలా తక్కువగా తింటాం, నేను ఎక్కువ పీసెస్ తినం అనమాట. సో అయితే మటన్ తినేదాన్ని ఇష్టంగా. ఇప్పుడు నాకు మటన్ అస్సలు నచ్చదు. ఏది అంతే కదండి, చిన్నప్పుడు ఏది ఇష్టంగా ఏది తింటామో అది పెద్ద అయిన తర్వాత నచ్చదు. మా చిన్నకి చికెన్ అంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు, మటన్ అసలు ఇష్టపడేది కానీ ఇప్పుడు తనకు మటన్ ఇష్టం, చికెన్ నచ్చదు. రివర్స్ అనమాట. సో మటన్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ అండి. చికెన్ కూడా కడిగేస్తే ఒక పని అయిపోతుంది శుభ్రంగా. సో చికెన్లో ఇవన్నీ పీసెస్ ఏముంటాయి ఇవన్నీ తీసేస్తాయండి. ఇవి ఉంటే నాకు నచ్చదు అసలు, మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. సో ఇలాంటివన్నీ ఇవి చాలామంది మామూలుగా కడిగేస్తారు, యాక్చువల్లీ అలా కాదు. ఇవి ఉంటే చూసారు ఈ బయటవి, ఇవి కొవ్వులేండి. యాక్చువల్లీ మనం ఎక్కువ ఆయిల్ అయిపోయినా సో ఈ ఆయిల్ వెళ్ళి ఎక్కువ ఆయిల్ అయిపోతుంది. సో ఇవన్నీ మేము తీసేస్తాను, ఎక్కువ తిన్నాను. ఫ్యాట్ కదండి ఇదంతా, ఎక్కువ తినకూడదు. మేము సన్నగానే ఉంటాంలేండి, అలాగని కాదు, కానీ అంత ఫ్యాట్ కూడా మంచిది కాదండి. పెద్దవాళ్ళు మమ్మీ డాడీ పెద్దవాళ్ళు కదండి, సో షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ మంచిది కాదనమాట. అందుకే ఇవి తీసేస్తాను నేను. సో ఇలా ఇవన్నీ తీసి పాడేస్తాం. సరే ఈ వేస్ట్ ఈ చర్మం ఇదంతా ఇదేంటంటే ఆయిల్ మనం తక్కువ వేసి ఉన్న కూరలోని ఇవి కరిగి ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది అండి, అందుకే ఇవన్నీ నేను కొంచెం తీసేస్తాను. కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోతాయి ఇవి తింటే. సో ఇలాగ ఇవన్నీ తీసేయడం అనమాట, పడేయడమే. దీనికి కూడా చూస్తారు వేస్ట్ ఇదంతా. ఇవ్వండి మటన్ కడిగిస్తాను అండ్ చికెన్ కూడా కడిగేయడం అయిపోయింది. సో ఇలాగ మొత్తం అన్నీ తీసేస్తే ఇవ్వండి ఇలాగా. సో ఇవన్నీ ఇప్పుడు మసాలాలు కూడా రెడీ అయిపోయింది, గిన్నెలో తీసి పెట్టేసాను చికెన్ మటన్కి. సో ఇప్పుడైతే ఇవి పెద్ద పెద్ద ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేస్తాను ఇప్పుడు. సో ఇవ్వండి ఇలా కట్ చేస్తాను మటన్స్. సో ఇప్పుడు ఇవి మనం ఈ గిన్నె వేసేస్తాం ఓకేనండి. సో ఇవ్వండి ఇలా కట్ చేస్తానండి నేను మటన్స్, పెద్ద పెద్ద ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కట్ చేస్తానండి, చేసి ఇలా పెట్టండి రెడీ. ఇప్పుడు వండుదాం. సో ఇవ్వండి ఇవి ఉంచి జామకాయలు, ఇవన్నీ మటన్ అవి చికెన్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి జామకాయలు కట్ చేస్తాం. ఏంటి ఇన్ని జామకాయలు అనుకుంటున్నారా? సో ఇవి మేము తినడం తక్కువేండి, మా మిన్ను చింటూ ఉన్నారు కదండి రామచిలుకలు, సో మా పేరెంట్స్కి అనమాట ఇవి. వాటికి ఇలా తీసుకొచ్చి రెడీగా పెడతాం, ఎందుకంటే వాటికి జామకాయ అంటే చాలా ఇష్టమండి. జామకాయ అండ్ సన్ సీడ్స్ ఉన్నాయి కదండి, అవి ఈ 2 గంటలు 3 కంపల్సరీగా ఉండాలి. సో వాటితో పాటు అలాగే ఇగో యాపిల్ అవి స్వీట్ కార్న్స్ తీసుకొచ్చి పడుతుంటే సీజన్కి ఇవి మాత్రం కంటిన్యూ ఇప్పుడు ఉండాలండి, లేకపోతే అడిచేస్తూ ఉంటాయి. సో ఇవ్వండి ఇలా తీసుకొచ్చి వాటికి అన్నీ రెడీగా పెడతాం ఎప్పటికప్పుడు. మా తమ్ముడు చదువుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. జామకాయ చదువుతున్నాను. ఈ జామకాయలన్నీ వాడికేనండి. సో ఇవ్వండి కడాయి పెట్టాం కదండి, ఇప్పుడు వేడైపోయింది, ఇందులో ఆయిల్ వేద్దాం. సో ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు అవి వేద్దాం. ఆయిల్ వేడెక్కిందండి, ఇందులో మనం ఇందులో జీలకర్ర వేసుకుందాం కొద్దిగా, 1/2 స్పూన్. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగినాయి కదండి, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. కానీ పసుపు అంటే 1/2 స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయ మసాలాలు, అది వేసుకుందాం. సో ఇప్పుడు మసాలా అయిపోయి కదండి, మటన్ అంతా అందులో వేసుకుందాం. మసాలా ముక్కలు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతాం. ఇప్పుడు మొత్తం పెట్టండి, కొంచెం ఆవిరిలో కొంచెం ఫ్రై అయ్యేలాగా. ఇవి 4 కాళ్ళండి మా శాండీకి బ్రౌనీకి అండి. ఇవి ఉంటేనే అవి తింటే ఏం కదా, సిండికి ఆ ప్రాబ్లం లేదు, సిండి పెరిగాను ఉంది అంతే. పెరిగి బ్రౌనీకి శాండీకి మాత్రం కంపల్సరీగా ఉండాలి, లేకపోతే బోన్ చేయగలదు. వాటి కోసం ఇలా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం.
సో ఇవ్వండి ఇవన్నీ ఇలాగ కడిగిస్తాం అన్నీ కట్ అయిపోయిన తర్వాత ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ కట్ చేసేస్తాం. ఇక్కడ వరకు కట్ చేసి అవన్నీ మళ్ళీ ఒకసారి శుభ్రం కడిగి ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట. వీళ్ళకి రోజుకి ఉదయం సాయంత్రం 2 పూట్ల ఉడకబెట్టి పెడుతూ ఉంటాం అనమాట. పసుపు వేసి ఉడకబెడతామండి, ఇంకేం వేయం అందులోని, ఎందుకంటే కారం ఉప్పు వేయకూడదు అనమాట. అందుకు పసుపు వేసి ఉడకబెట్టి రైస్లోని ఇవే కలిపి పెడతాం. శాండీకి బ్రౌనీకి ఆ 2 తింటాయి ఇవి. సో ఇలా వాటికి ఆ తర్వాత ఒక్కొక్కసారి మా అన్నయ్య స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదండి, పట్టుకెళ్ళి వాళ్ళకి కూడా వేసి వస్తూ ఉంటారు. సో ఇలా వారానికి 2-3 సార్లు తీసుకొస్తూ ఉంటాం అనమాట మేము. ఎందుకంటే చాలా ఎక్కువ కదండి వీళ్ళకి ఇవ్వాలి. సో అందుకే బయటన ఒక డాగ్ ఉంటుంది, మీకు ఒకసారి చూపించాను. అది ఎప్పుడు ఆఫ్టర్నూన్ అవుతే చాలా మేడ మీద చూస్తుంటుంది నాకు ఫుడ్ ఇవ్వండి అని. దానికి ఇలాగ 2 కాళ్ళు వేసేస్తే తినేస్తుంది శుభ్రంగా, తినేసి పడుకుంటుంది హాయిగా. ఇవ్వండి మాకు తీసి ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు మనం ఇందులోనే కారం యాడ్ చేద్దామండి. కారం ఒక 2 స్పూన్స్. ఇప్పుడు అందులోనే మనకు సరిపడేంత సాల్ట్ టేస్ట్కి. ఇప్పుడు జీలకర్ర పౌడర్ అండి 1 స్పూన్ వేసాము. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ అండి పౌడరు. సో ఇప్పుడు బాగా కలుపుతామండి, అన్నీ మిక్స్ అయ్యేలాగా ముక్కలు అన్నీ మసాలా అంతా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంచెం ఆ మసాలా గ్రేవీ అంతా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. చూసారండి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంపలు కట్ చేసాం కదండి, ఆ ముక్కలు యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసాం కదండి, ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేద్దాం. సింధికిని బ్రౌనీకి శాండీకి బ్రౌనీకి రెడీ అవుతుంది. నేను కొంచెం పసుపు వేసాము, ఇది వాటర్ గ్లాస్ వేసుకుంటున్నాం. సో ఇది ఉడికిన తర్వాత కొంచెం రైస్ వేసి అందులోనే ఈ ముక్కలు చేసి వేసేస్తాం. ఇష్టంగా బాగా తింటాయండి అది ఎప్పుడుని. సో ఇలా ఉడకబెడుతున్నాం. సో ఇవన్నీ బంగాళదుంప మటన్ ఫ్రై అయ్యింది కదండి కొంచెం. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసాం కదండి, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే మాడిపోకుండా అడిగినాయి. ఇప్పుడు కొంచెం కలుపుతాం ఒకసారి. నా మునగు ముందు చూసారా పక్కన, అది సింధిదేండి. ఇలా మటన్ పెడతాం కింద అంతే, వెంటనే చూస్తుంది నా మునగు ఇవ్వండి అని. అదే ఇష్టంగా తింటుంది సింధి. ఫ్రై అయిపోయి కదండి, ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాండి. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోనే లాస్ట్లో కొత్తిమీర పైన ఇలా జల్లుకుందామండి. సో ఇవ్వండి ఇప్పుడు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇదిగోండి రెడీ అయిపోయింది మా వంట. చూసారు కదా, ఈరోజు మా స్పెషల్ మటన్ కర్రీ. సో ఇప్పుడైతే ఇది వేస్తాను. చాలా బాగుంది అక్క, సూపర్గా ఉంది. మా సిస్టర్ వంటలు పెళ్లి చేస్తారండి, కర్రీస్ అయినా ఏవైనా సరే చాలా బాగుంటుంది. పీసెస్ ఇవ్వండి ఇలా కట్ చేస్తాను. నాకు ఇలాగే ఇష్టం, పెద్ద పెద్ద మొక్కలు అంటే నచ్చు, చిన్న చిన్నవి ఇలా కట్ చేసుకుని. బాగుంది. మా సింధికి చికెన్ నచ్చదు కానీ మటన్ అప్పుడప్పుడు తింటూ ఉంటుంది. ఎక్కువ తిందులేండి, మంత్లీ వన్స్ అలాగైతేనే తింటుంది. ఈరోజు పెట్టి మళ్ళీ రేపు పెట్టి అనుకుంది, అస్సలు ముట్టుకోదు సింధి. నాన్ వెజ్ తిందు, నాన్ వెజ్ దూరంగా ఉంటుంది. అప్పుడప్పుడే తింటుంది సింధి. యాక్చువల్లీ కర్రీలో బంగాళదుంప ఇలా కట్ చేసుకొని ఇలాగా ఇంకా ఇంకొక పీస్ కట్ చేస్తే ఇలా బాగుంటుంది. ఇలా పెద్ద పెద్ద చేసుకొని తింటేనే కర్రీలో బంగాళదుంపలు టేస్ట్గా ఉంటాయండి. మటన్కి బంగాళదుంప కాంబినేషన్ చాలా బాగుంటుంది. బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. సో మేము ఇలా సింపుల్గా చేస్తాను, చాలా ఎక్కువ మసాలాలు వేసి ఎన్నెన్నో అలాంటివి ఏమి లేండి. ఎందుకంటే మటన్కి ఎక్కువ మసాలా వేసి ఉండినా సరే స్టమక్ పాడైపోద్ది, బాగోదు, పరిగెత్తవలసిందే బాత్రూమ్. సో ఇలా చేసుకుని నాకు రోజు తిన్నా సరే ప్రాబ్లం రాదు. మసాలా ఎక్కువ ఉంటుంది కదా, తక్కువ కదండి ఉంటుంది, ఎక్కువ ఇవన్నమాట. సో అల్లం వెల్లుల్లికి మీకు చూపించాను కదండి, అలాగే వేస్తాం. గరం మసాలా పౌడర్ అంతేనండి,
వేరే ఇంకేమి ఇలా సింపుల్గా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. ఉల్లిపాయ అండి, ఉల్లిపాయలో కొంచెం ఉప్పు కారం వేస్తే ఇలా కట్ చేసి తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి ఉల్లిపాయ ఉంటే బాగుంటుంది తినడానికి. చిన్నప్పుడు నాకు అసలు ఉల్లిపాయలు అంటే నచ్చేది కాదు, కానీ మా డాడీ తింటుంటే మా డాడీ ఎత్తున్న బలి తింటారండి. ఆ సౌండ్ వస్తుంటే ఉల్లిపాయలు కదా అక్క, మా డాడీ తింటుంటే నూరు ఊరింది. అప్పటి నుండి ఆ ఉల్లిపాయలు తిన్నామా మొదలెట్టాం. మా నాన్నగారు పెట్టి పెరిగాను అయినా మా డాడీ బలి తింటారు. మా మమ్మీ తిన్నా నూరు ఊరుతుందండి, బలి తింటారు మా మమ్మీ కూడా. చికెన్ మటన్ రెండు వండితే బాగోదని స్టమక్ పడుతుంది. మార్నింగ్కి ఈ టైంలో ఆఫ్టర్నూన్ నుంచి మటన్ వండిస్తానండి. ఈవినింగ్కి చికెన్ కాకపోతే తెచ్చాము, అన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాం అనమాట. అది సాయంత్రం వండుతాం. కరెంట్ పోయింది అప్పుడు, మాది బహుశా ఇన్వర్టర్ కూడా ఉంటుంది. చూడండి, నాన్ వెజ్కి ఉల్లిపాయలు కీరా ఉంటే బాగుంటుంది తినడానికి. అదే క్యాబేజీ కాలీఫ్లవరు ఇవి ఉంటాయి చూసారా, వాటికి బంగాళదుంప కూరకి పచ్చిమిరకాయలు ఉంటాయి చూసారా, పచ్చిమిరకాయలకి సాల్ట్లో ముంచుకొని టిక్ చేసుకుని అది తింటుంటే అన్నంతో టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. మీ క్యాబేజీ వచ్చి కంపల్సరీగా పచ్చిమిరకాయ మా చేతిలో ఉంటుందండి. కాలీఫ్లవర్తో అయినా సరే పచ్చిమిరకాయ చాలా బాగుంటుంది తినడానికి. రసం కూడా బాగుంది ఇది. సో ఈరోజు మా వంటకం ఇదండి, మటన్ కర్రీ అది. సో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేయండి.